జోకర్ 1 రీక్యాప్ వీడియోలో నేను చెప్పాను కదా, జోకర్ 2 లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నా, ట్విస్ట్లు అర్థం కాకపోయినా వీడియో చేసి చెప్తానని చెప్పి. అండ్ జోకర్ 2 ఎండింగ్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అండ్ మరికొంతమందికి అర్థం కాలేదు. అఫ్ కోర్స్ నాకు కూడా ఎండింగ్ అయితే నచ్చలేదు గైస్, చాలా డిసప్పాయింట్ అయినది. రివ్యూలో చెప్పాను కదా నేను డిసప్పాయింట్ అయిన ప్రతి ఎలిమెంట్ ని కూడా. కాకపోతే ఇక్కడ చాలా మంది ఆ ఎండింగ్ ని వేరే విధంగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఉండదు, మరి ముఖ్యంగా డ్రామా ఫిల్మ్స్ లో ఉండదు కాబట్టి అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. అంటే ఈవెన్ హాలీవుడ్ బిగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ తీసుకున్న ప్రతి డైలాగ్ ని అబ్జర్వ్ చేసే ఫిల్మ్ లవర్ థియేటర్స్ లో చాలా రేర్ గా ఉంటారు. వాళ్ళు రిపీట్స్ వేస్తున్నప్పుడే ఇంకా ఎక్స్ట్రాగా తెలుసుకుంటూ ఉంటారు అనమాట ఫిల్మ్ లో ఉన్న మ్యాటర్ ఏంటంటే దాని గురించి. పోతే మూవీ టీమ్ క్లైమాక్స్ లో ఇచ్చిన హింట్ ఏంటనే దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 యొక్క కోర్ పాయింట్ ని మార్చేటట్టు థర్డ్ యాక్ట్ ని ఎందుకు పెట్టారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనే దాని గురించి కూడా తెలుసుకుందాం. దాంతో పాటు ముందుగా నెపోలియన్ డైరెక్టర్ కట్ వచ్చింది, అది ప్రతి ఒక్క మూవీలో ఎవరు కూడా చూడడానికి వర్తా కాదనే దాని గురించి చూసి చెప్తానని చెప్పాను కదా. అంటే రెడ్లీ స్కాట్ గారు అండ్ వాకిన్ ఫినిక్స్ లాంటి కాంబోని మాత్రమే కాదు, నెపోలియన్ లాంటి క్యారెక్టర్ అండ్ హిస్టరీ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఫిలిం రిలీజ్ టైంలో నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చాను కదా, దానికి రీజన్ కూడా చెప్పాను. ఆల్మోస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది అనుకుంటా. ఆ టైంలో మంచి ఎక్సైట్మెంట్ కూడా ఉంది వాకిన్ ఫినిక్స్ అండ్ రెడ్లీ స్కాట్ గారి కాంబో. దాంతో పాటు ఈ జానర్స్ అంటే మోస్ట్లీ బిబ్లికల్ బేస్డ్ ఫిల్మ్స్ గానీ హిస్టారికల్ ఫిల్మ్స్ గానీ రెడ్లీ స్కాట్ గారు చాలా మంచి అవుట్పుట్స్ ఇస్తారు. ఫిల్మ్ లవర్స్ కి చాలా మంచి కంటెంట్ ఉంటుంది అండ్ మంచి ఫీస్ట్ అనమాట. అదే విధంగా సమ్ టైమ్స్ చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తే, బాయ్కాట్ వరకు వెళ్తే, ఏదైనా సరే లైమ్ లైట్ లోకి వస్తాయి అనమాట. కాకపోతే ఈ సినిమా ఈ నెపోలియన్ క్యారెక్టర్ యొక్క కంప్లీట్ లైఫ్ స్టోరీ చాలా కాంట్రవర్షియల్ గా ఉంటుంది. సో అతని మీద సినిమా అండ్ ట్రైలర్ కట్స్ చాలా బాగుండడంతో ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళినప్పటికీ సినిమాలో కంప్లీట్నెస్ ఉండదు అనమాట. చాలా సీన్స్ స్కిప్ చేసేసినట్టు, టైం గ్యాప్ అనేది చాలా వరకు పెరిగిపోతున్నట్టు, అసలు క్యారెక్టర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అసలు క్లారిటీ థియేట్రికల్ కట్ లో లేదు. లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టు చాలా సీన్స్ ని ఆపరేటర్ ఏమైనా స్కిప్ చేస్తున్నాడా, అసలు ఏంటిది పాయింట్ ఏంటి అన్నట్టు ఇన్వాల్వ్ అవడమే కష్టంగా ఉంటుందన్నమాట. అండ్ రెడ్లీ స్కాట్ గారు చాలా సార్లు థియేట్రికల్ వర్షన్ బాగున్నా డైరెక్టర్ కట్ లో ఎక్స్ట్రా స్టఫ్ ఇస్తూ ఉంటారు అనమాట. అదే విధంగా ఈ సినిమా ఎంతో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పారు, 3 hours 25 minutes రిలీజ్ చేశారు. నిజానికి థియేట్రికల్ కట్ లో ఎంతో డ్యూరేషన్ పెట్టడం కష్టం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని ఖచ్చితంగా ఉంచాల్సింది. ఎందుకంటే ఫిల్మ్ లో ఆ పాయింట్ గానీ ఆ సోల్ కంప్లీట్లీ మిస్ అవడం తోటి క్లారిటీ లేదు. అసలు క్యారెక్టర్ లో కంప్లీట్ క్లారిటీ లేకుండా వాళ్ళు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం ఎలా ఫీల్ అవుతాం. సో ఆ పాయింట్లెస్ ఫీల్ కి ఈ డైరెక్టర్ కట్ లో చాలా పాయింట్స్ దొరుకుతాయి అనమాట, కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా. మరి ముఖ్యంగా వనేసా కర్బీ గారి ఆ జోసెఫిన్ క్యారెక్టర్ యొక్క బిహేవియర్, ఆమె ఇంటెన్షన్స్ ఏంటని దాని గురించి క్లియర్ కట్ గా చూపించారు ఈ డైరెక్టర్ కట్ లో. ఫస్ట్ యాక్ట్ నుండి ఆమెకు సంబంధించి సపరేట్ పోర్షన్స్ ఆ ఎక్స్ట్రా డీటెయిలింగ్ వల్ల చాలా హెల్ప్ అయిందనమాట. ఆమె క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది అండ్ మరీ ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్ అనమాట. నెపోలియన్ గారు చనిపోతున్నప్పుడు కూడా చివరిగా చెప్పిన వర్డ్స్ లోని ఈ జోసఫిన్ అనే నేమ్ కూడా ఒకటి కాబట్టి ఆ ఇంపార్టెన్స్, ఆ బాండింగ్ గురించి క్లియర్ కట్ గా డైరెక్టర్ కట్ హెల్ప్ చేస్తుంది అనమాట. దాంతో పాటు నెపోలియన్ షార్ట్ టెంపర్ లో తీసుకున్న కొన్ని డిసిషన్స్ గానీ, కొన్ని కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ గానీ, అసలు అతని డౌన్ ఫాల్ లో కూడా కొన్ని మూమెంట్స్ మనకి అర్థం కావు థియేట్రికల్ కట్ లో. సో ఈ డైరెక్టర్ కట్ లో ఆ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు అనమాట. ఎక్స్ట్రా సీన్స్ చూస్తున్నప్పుడు ఏ ఒక్క సీన్ అయినా సరే మనకి అన్నెసరీ ఫీల్ తేవాలన్నమాట. అలా ఎక్కడ కూడా అనిపించలేదు పర్సనల్లీ నాకైతే. ప్రతి సీన్, ఇంకా చెప్పాలంటే నెపోలియన్ యొక్క బ్రదర్ ఫ్యామిలీ గురించి అంత ఎక్కువగా చూపించలేదు అని ఫీల్ వచ్చింది. డైరెక్టర్ కట్ కదా మొత్తం అంతా చూపిస్తారు అనుకున్నాను. అండ్ ఆయన లైఫ్ లో స్టార్టింగ్ నుండి కూడా చూపించరు. 1793 నుండే మెయిన్ పోర్షన్స్ చూపిస్తూనే ప్రతి సీన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ డీటెయిలింగ్స్ అయితే మాత్రం మనకి ఆ హిస్టరీ గురించి దొరుకుతుంది. అలా హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నెపోలియన్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాంటి మూవీ లవర్స్ పక్కాగా మిస్ కాకూడదు. లేదు బ్రో 3 hours 25 minutes మాకు అంతవరకు ఓపిక లేదు, ఒకవేళ పాప్కార్న్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయంటే చెప్పండి చూస్తాం అనుకున్న వాళ్ళకైతే మాత్రం కష్టమే. ఎందుకంటే లాంగ్ జర్నీ, లాంగ్ స్టోరీ కాబట్టి ఏ ఒక్క సీన్ అయినా మిస్ అయితే ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ గానీ, అసలు కంప్లీట్లీ కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అయిపోతుంది. ఏం జరుగుతుందో ఆ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేవి మీరు కనెక్ట్ అవడం కొద్దిగా కష్టం అవుతుంది. ఆ తర్వాత కన్ఫ్యూజన్ తోటి మొత్తం అంతా కూడా ఎక్కదు. అండ్ ఈయన క్యారెక్టర్ గురించి అర్థం కావడానికి పుట్టినప్పటి నుండి కూడా అక్కర్లేదు అనమాట. 1793 నుండి మెయిన్ పోర్షన్స్ ఉంటాయి అనమాట. సో ఆయన ఏమీ లేకుండా వచ్చి చాలా వరకు అన్నిటినీ ఎలా ఆక్రమించుకున్నాడు, ఆ మెయిన్ పోర్షన్స్ లోని ఫ్రెంచ్ తన కంట్రీ గురించి మొత్తం పేట్రియాటిక్ గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, తిరిగి ఆ కంట్రీ అతనికి ఏమి ఇచ్చింది, తన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి కాంట్రవర్సీస్ చూశాడు, పొలిటికల్ గా ఎలా కాంట్రవర్సీస్ చూశాడు, దాంతో పాటు ఫిజికల్ గా ఎలాంటి డౌన్ ఫాల్ చూశాడు, తన హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట. రియలిస్టిక్ గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా వాకిన్ ఫినిక్స్ గారు కానీ, వనేసా కర్బీ కానీ ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఆ సెట్ పీసెస్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, వార్ సీక్వెన్సెస్ లోని మూవీ బిగిన్ అయ్యేటప్పుడు వార్ సీక్వెన్స్ చాలా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. మనకి రియల్ గా దగ్గరగా జరుగుతుందా అంత రియలిస్టిక్ గా ఎలా క్యాప్చర్ చేస్తారనే ఫీల్ వస్తుంది. ఎక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ అనే ఫీల్ రాదు. దాంతోపాటు మిడిల్ యాక్ట్ లో ఆ ఆస్ట్రేలియా స్నో వార్ సీక్వెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. థియేటర్స్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ లొకేషన్స్ గానీ, ఆ సెట్ పీసెస్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ, ఆ విజువల్స్, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ లో కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అవడం ఇంకాస్త బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో వార్ సీక్వెన్స్ కానీ
చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి ఇస్తున్న రేటింగ్ 8/10. సో ఇందాక చెప్పాను కదా ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కరెక్ట్ అనే దాని గురించి అనేది. అండ్ దాంతోపాటు మీరు థియేటర్ గా చూస్తే అది ఒక్కటే బ్యాడ్ వైబ్స్ ఒక్క ప్రాబ్లం తప్పించి రిమైనింగ్ ఏ ప్రాబ్లం లేదు. అందువల్ల ఇది లేదు, నేను డైరెక్టర్ గా చూసుంటే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ గానీ ఆ ఫీల్ ఇంకా బాగుండేది అనిపించింది. ఇకపోతే జోకర్ 1 యొక్క థర్డ్ యాక్ట్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎవర్ అనమాట. అది థర్డ్ యాక్ట్ అయితే మాత్రం టాక్సీ డ్రైవర్ మన మోడర్న్ ఎరాకి ఆ రేంజ్ కల్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది. కానీ జోకర్ 2 థర్డ్ యాక్ట్ అనేది మొత్తం నాశనం చేసింది. ఫిలిం కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే ఆ థర్డ్ యాక్ట్ అనమాట. ముఖ్యంగా రైటింగ్స్ చాలా చెత్తగా పాడు చేసినట్టు అనిపించింది అనమాట. ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం అసలు ఆర్థర్ ఫ్లెక్ కోర్ట్ రూమ్ లో ఎందుకు అలా కన్ఫెస్ చేశాడు అనే దాని గురించి. అప్పటిదాకా కోర్ట్ రూమ్ సీక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు పార్ట్ 1 లో మనం చూసుకున్నట్టయితే ఆర్థర్ కంప్లీట్లీ జోకర్ గా మారిపోయాడు అనమాట. అంటే ఒక సైకోగా, ఒక క్రిమినల్ గా అండ్ సొసైటీకి కంప్లీట్లీ ఒక ఎగ్నెస్ట్ గా. కానీ తను చేసిన క్రైమ్స్ వల్ల చాలా మందికి ఒక ఐడల్ గా మారిపోయాడు అనమాట. చాలా మంది అతనికి ఫాలోవర్స్ అయిపోయారు. ఎందుకంటే తనలాగే సఫర్ అవుతున్న వాళ్ళందరికీ తిను ఒక రెవల్యూషనరీ సింబల్ గా మారాడు, ఒక లీడర్ అయిపోయాడు, ఒక ఐడోల్ అయిపోయాడు, ఒక మెసయా అయిపోయాడు. ఈవెన్ లీ కూడా అతన్ని అందుకని ఇష్టపడుతుంది. అండ్ సొసైటీలోని జోకర్ ఒక విలన్ అయినప్పటికీ కూడా మన రియాలిటీలో కూడా చాలా మంది జోకర్ పర్స్పెక్టివ్ రైట్ అనుకునే వాళ్ళు, జోకర్ ని అడ్మైర్ చేసేవాళ్ళు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఆ లాయలే బ్యాచ్ వదిలేయండి, జోకర్ క్యారెక్టర్ ని బాగా అర్థం చేసుకున్న బ్యాచ్. ఒక సొసైటీ వల్లనే తనలో ఉన్న సెకండ్ ఫామ్, ఆ బ్యాడ్ ఫామ్ ని బయటకు తీసి కంప్లీట్లీ జోకర్ గా మారాల్సి వచ్చింది అనే ఆ పార్ట్ 1 అంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది. పోతే పార్ట్ 2 లోని ఆర్థర్ కన్ఫెస్ చేసేది దేర్ ఇస్ నో జోకర్. తను చేసిన క్రైమ్స్ కి తనంత గొప్పగా ఏం ఫీల్ అవ్వట్లేదంట. తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి, ఆ అనుకోని సిచ్యువేషన్స్ తోటి ఎస్కేప్ అవ్వడానికి చేసిన పనుల వల్ల సొసైటీకి ఎగ్నెస్ట్ గా తనకంటూ స్ట్రాంగ్ మోటివ్స్ ఏమీ లేవు. ఈవెన్ ఆర్థర్ ఆ ఆర్కమ్ లో ఉన్నప్పుడు కూడా మారిపోవడానికి ప్రయత్నిస్తున్న టైంలోనే లీ ఎంటర్ అయ్యి అతన్ని మళ్ళీ జోకర్ గా బయటకు తీసుకొచ్చినప్పటికీ తను ఈ విధంగా ఎక్స్పోజ్ అయిపోయాడు అనమాట. మేబీ మీకు అనిపించచ్చు బ్రో దీనికన్నా ముందు గ్యారీతో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీన్ చాలా ఎమోషనల్ గా చూపించారు. సో మేబీ ఆర్థర్ కి గుండె బాగా బద్దలైనట్టుంది, అతని మాటలు అంత ఎమోషనల్ గా టచ్ అవుతాయి నిజంగా. సో అందుకని ఈ విధంగా మారిపోయినట్టు చెప్తున్నాడా అంటే లేదు. మీరు జోకర్ 1 లో ఒక సీక్వెన్స్ కూడా ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు కదా సడన్ గా. సబ్వేలో మర్డర్ చేసిన ఆర్థర్ ఆ బాత్రూమ్ లో దాక్కుని డాన్స్ చేస్తూ అద్దంలో ఎదురుగా తన ఫేస్ చూస్తున్నప్పుడు జోకర్ మేకప్ ఉంటుంది. సో తనలో ఇంకొక సెకండ్ పర్సన్ చూసి తను జోకర్ గా మారినట్టు పార్ట్ 1 లో చూపించారు. కానీ ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ని మళ్ళీ రివైండ్ చేసి మనం చూడండి ఏంటంటే ఆర్థర్ సెకండ్ పర్సన్ ని ఆ మిర్రర్ లో చూసి భయపడిపోయి తన ఫేస్ ని కడిగేసుకుంటాడు పార్ట్ 1 లోనే. ఆ సీన్ తో ఆర్థర్ క్యారెక్టర్ ని అలా పడుకోబెట్టేసి చాలా వీక్ చేసేసి చిన్నప్పటి నుండి తన సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక దారి లేక విధంగా చేశాడు తప్పించి తనలో ఉన్న ఆ సెకండ్ వెర్షన్ ని ఆర్థరే యాక్సెప్ట్ చేయలేక ఆ జోకర్ ని బయటికి రానివ్వకుండా అంత వీక్ గా పిరికివాడు అన్నట్టు చూపించారనమాట. సో ఖచ్చితంగా ఆర్థర్ ని అడ్మైర్ చేసి ఆ సినిమాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ చిరాక్ అయిపోయి హర్ట్ అయిపోయి ఈవెన్ రియల్ లైఫ్ జోకర్ 1 ఫ్యాన్స్ కూడా హర్ట్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. జోకర్ 2 లో ఈవెన్ లీ కూడా కోర్ట్ రూమ్ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ టాడ్ ఫిలిప్స్ ఇంటెన్షన్ ఏంటి, పాపం ఆర్థర్ లైఫ్ లో అంతా బాధలే కష్టాలే అన్నట్టు పార్ట్ 1 లో ఆ ఆర్జిన్ టైమ్ లో మనం ఆ ఎమోషన్ ని ఫీల్ అయ్యాం. తనలో ఉన్న బ్యాడ్ వెర్షన్ రాగానే మంచి ఫీల్ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీకి ఆ బ్యాడ్ వెర్షన్స్ కి అందరూ ఫ్యాన్ అయినప్పుడు ఇప్పుడు అది కూడా లేదండి, ఆడు ఇంకా పిరిగివాడే పాపం చనిపోయాడు అన్నట్టు చూపిస్తే మనం ఎమోషనల్ అయిపోతాం అని అనుకున్నాడేమో గానీ అలా కుదరదు. గో బ్యాక్ ఇండియన్ అన్నట్టు ఇండియన్ 2 ఫిలిం లో క్యారెక్టర్స్ తిట్టాయి, సినిమా చూసిన జనాలు తిట్టారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది జోకర్ 2 కి. బట్ మరి ఇండియన్ 2 అంత చెత్త క్రింజ్ కాదు. కానీ ఈ సినిమాలో చాలా చూడాల్సిన పాయింట్స్ ఉంటాయి, ఫిలిం లవర్స్ కి నచ్చే పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా అవసరం లేని సీక్వెల్ అవసరమా అయితే నా పాయింట్. పైగా సోల్ ని స్పాయిల్ చేసేలాంటి పాయింట్ అనమాట. అండ్ క్లైమాక్స్ లో మరొక ట్విస్ట్, ఇంకొక జోకర్, అది ఇంకో రకమైన ట్విస్ట్ అనమాట. మూవీలోని ఆర్కమ్ లోనే ఒక పర్సన్ అయితే ఆర్థర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సైకోలాగా. అది మీరు ఫిల్మ్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు. నాకు తెలిసి సొసైటీలోని చాలా మంది క్లౌడ్ మాబ్ ఉంది కదా, అదే ఆర్థర్ ని లీడర్ గా ఎగ్జాంపుల్ తీసుకున్న పర్సన్స్ ఉంటారు కదా ఫాలోవర్స్. సో నాకు తెలిసి ఇతను కూడా అతని ఫాలోవరే. కానీ ఆర్థర్ ఎందుకు ఇలా మారుతున్నాడు ఆర్కమ్ లో అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు అనుకుంటా. ఎప్పుడైతే ఆర్థర్ కోర్ట్ రూమ్ లో అలా కన్ఫ్యూజ్ చేశాడో ఆ కోర్ట్ రూమ్ లో బాంబు అయితే పెట్టారు. నాకు తెలిసి అది లియో లేదంటే ఇతని క్లౌడ్ మాబ్ లో ఎవరో ఒక ఫాలోవర్స్ అలా పెట్టుంటారు. కోర్ట్ రూమ్ లో ఇచ్చే అతని కన్ఫ్యూజన్ నచ్చక కోర్ట్ రూమ్ తో పాటు అతను కూడా చనిపోతాడని ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటారు. కానీ ఆర్థర్ ఎస్కేప్ అయినప్పటికీ ఆర్కమ్ స్టేట్ హాస్పిటల్లోని ఆర్థర్ ని ఎప్పటి నుండో అబ్జర్వ్ చేస్తున్న పర్సన్ కోర్ట్ రూమ్ లో అతను ఇచ్చిన స్పీచ్ నచ్చగా పొడిచి చంపేసినట్టు చూపించారు. ఆ పొడిచి చంపేసిన పర్సన్ యొక్క రిఫరెన్స్ హీత్ లెజర్ జోకర్ కి చాలా సిమిలర్ గా ఉంది. ఎందుకంటే ఆర్థర్ ని చంపేసిన తర్వాత ఆ కత్తితోటి అతని మూతిని కూడా చెక్కేసుకుంటాడు ఎగ్జాక్ట్ గా హీత్ లెజర్ జోకర్ లానే. సో అది చాలా మంది సైడ్ నుండి అబ్జర్వ్ చేశారో లేదో కానీ క్లియర్ గా చూపిస్తారు. ఆర్థర్ దగ్గర ఉన్న జోకర్ ఐడెంటిటీని కూడా అతను తీసుకున్నట్టు చూపించారు. ఓన్లీ హీత్ లెజర్ అని కాదు, గౌతమ్ సిరీస్ లో ఉన్న జెరోమ్ వాలెస్కా జోకర్ వెర్షన్ యొక్క సిమిలారిటీస్ కూడా కనిపించాయి. ఎందుకంటే ఆర్థర్ మరి పనికిరాడు ఆ క్లౌన్ మాబ్ కి గానీ వాళ్ళ ఫాలోవర్స్ కి తను ఒక లీడర్ గా ఏం చేయలేనట్టు కన్ఫెస్ చేసేసాడు. సో ఇక ఆర్థర్ నుండి ఐడెంటిటీని తీసుకున్న ఆ పర్సన్ నెక్స్ట్ జోకర్ గా ఆ మాబ్ కి గానీ గౌతమ్ కి గానీ క్రిమినల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ నైట్ లోని హీత్ లెజర్ క్యారెక్టర్ గా రావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ జెరోమ్ వాలెస్కా లాగా ఏదో ఒకటి. కానీ నెక్స్ట్ పార్ట్ అయితే మరి ఉండదులేండి. జోకర్ 2 యొక్క క్లైమాక్స్ పర్పస్ అలాంటిది. ఆర్థర్ ని జోకర్ గా మారడం చూసి ఫ్యాన్ అయ్యి ఇన్స్పైర్ అయిన పర్సన్ ఆర్థర్ లో వచ్చిన మార్పు నచ్చక ఆర్థర్ ని చంపేసి కొత్త జోకర్ అయినట్టు.
అదేదో ఫిలింలో ఒక డైలాగ్ చూసినట్టు గుర్తు. ఈ ఐడియా అనేది కొత్తగా కాదు, చెత్తగా ఉంది. అందుకని చాలా మంది ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ రివ్యూ బాంబింగ్ చేస్తున్నారనమాట. సినిమా ఖచ్చితంగా మొత్తం బాయ్కాట్ చేసినట్టు యునానిమస్ గా. మొన్న వచ్చిన ఎమ్నైట్ ష్యామ్లన్ గారి ట్రాప్ ఫిల్మ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇదే. కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేసి అసలు ఇల్లాజికల్ ట్విస్ట్ లా అనిపిస్తుంది అనమాట. కన్విన్సింగ్ గా ఉండదు, దాంతో కంప్లీట్లీ ఇంకొక పర్స్పెక్టివ్ క్రియేట్ అయిపోతుంది. సో అదొక ప్రాబ్లం. సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్స్ ఇవి. అండ్ మ్యూజికల్ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవ్వలేదు. కానీ కొంతమందికి ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ కదా. సో అలాంటి వాళ్ళు రివ్యూస్ వేరే విధంగా మైనస్ పాయింట్స్ చెప్తుంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించిందని చెప్పి అడిగా. ట్విస్ట్ అండ్ బ్రో స్టోరీలో ఒక పాయింట్ కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఇన్వాల్వ్ కాలేదు అన్నారనమాట. సో అలా ఉంటుంది కొంతమందికి. ఎనీవే మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఫిల్మ్ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్న ఈ వీడియో షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.